నా చేత కావట్లేదు, బామ్మడి దగ్గర చదువుకుంటుండు, కానిస్టేబుల్ ట్రైనింగ్ పోయిండు, నువ్వు చేయ నా చేత కాదు, నేను బాయికాడ పోయినప్పుడల్లా నన్ను అప్పటి నుంచి కూడా కనిపెట్టుకుంటా బెదిరిస్తుర్రు అని చెప్పిండు మా మామయ్య. అప్పటికి కూడా ఆ మామయ్య నువ్వు చేత కాదు కదా, నేను 3 సంవత్సరాలు చేసినాక మా ఇది గౌరవ నుంచి కొత్త పెరిగి రావాలంటే నైట్ టైంలో ఎందుకు ఎవరికన్నా ఇక్కడ అంటే ఆల్రెడీ పాలకి ఇచ్చుకుండు. పాలు కంటే ఒక ఆయన వేరే ఆయన ఎస్సీ ఆయన పాపం, అయితే ఆయనకు కూడా 3 లక్షలు ఇచ్చిండు మా మామయ్యకి అప్పు. 3 లక్షలు అప్పు ఇస్తే ఆ అప్పు కిందికి 5 లక్షలు అయినాయి. 5 లక్షల అప్పు కిందికి పొలం పాలకి ఇచ్చిండు. ఇప్పుడు పాలకి ఇస్తే పాలకి ఇచ్చిన ఆయనని ఏం చేస్తారు, మోటార్ పెట్టి పాలకి ఇచ్చిన ఆయన అయితే బాయికాడ పడుకోడు కదా, ఆయన పోయి చూసిరు, సాటు పెట్టలు పీక్కపోయారు. మొన్న పీక్కపోయారు సార్ అని స్టేషన్కి వస్తే కేసు నువ్వు చెప్తే విన్నావా, అంత అట్టే అవుతుంది పో అని ఎస్ఐ ఒక డిమాండ్ గా మాట్లాడినాక కూడా మేము ఆదేశించినాం. సిఐ మాకు ఇప్పుడు రైతు భూమి నాది, నా భూమికి ఎవరైనా నా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నా భూమిలో అడుగు పెట్టాలి. నా ఇన్ఫర్మేషన్ లేకుండా సిఐ నా భూమిలో అడుగు ఎట్లా పెట్టిండు, ఆయనకి ఏ రూల్స్ లో పెట్టిండు, సివిల్ కేసు. మేము పోతేనే సివిల్ కేసు అంటారు, వాళ్ళు పోతేనేమో మీకు కేసు చేస్తాం మేము చూస్తాం. ఇప్పటికి 10-20 పిటిషన్ ఇచ్చిండు. ఇక్కడ 2 లంగా ముండా కొడుకు, ఒక నువ్వు భూమి అద్దులు ఒకరికి పెట్టి రిజిస్ట్రేషన్లు చేపిస్తాడు. 2 నెలల కింద మేము మా పొలం నిలిచాం సార్, మా కొడతానికి వచ్చాం సార్, ఇంత కేసు చేయలేరు. ఏమైనా ఒకసారి మేము ఎస్సీ కార్డు పోయి ఒక కేసు చేసి పెట్టారు, 2 కేసులు అట్టే ఉంచారు. మమ్మల్ని ఏమైనా కొడుతున్నారా అయినా మీరు చెప్తుందా, మేము చెప్పింది మీరు వింటురా? ఎస్ఐ సిఐ అన్నారు మాట ఏమన్నా మీ వాళ్ళ మాట ఏమన్నా మీరు ఇస్తలేరు, మీరు అట్టే అవుతుంది మీకు అని మాట్లాడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.